అందరికీ నమస్కారం. కాక్రోచ్ విజృంభణతో కమలం హస్తానికి గుబులు పట్టుకున్నది. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రధానంగా ఈ రెండు పార్టీలే ఈ దేశాన్ని పరిపాలన కొనసాగిస్తూ వస్తున్నాయి. భారతదేశం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం కావచ్చు, నవతరం కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, నిష్పక్షపాతమైన అవినీతి అరాచక అక్రమాలు లేనటువంటి మూడవ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. అందుకు నిదర్శనమే కాక్రోచ్ జనతా పార్టీ. ఏదైతే ఒక మీమ్ పార్టీగా ప్రారంభమైనటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం 5 రోజుల వ్యవధి కాలంలోనే 2 కోట్లకు పైగా ఫాలోవర్స్ వచ్చారంటే ఇది సాధారణంగా తీసుకునేటువంటి అంశం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధి విధానాల మీద, ప్రభుత్వ పాలకుల మీద ప్రజల్లో కానీ ఈ దేశపు యువతలో కానీ ఏ స్థాయిలో వ్యతిరేకత ఉన్నది, ఈ ప్రజలు ఈ ప్రభుత్వాల పాలన నుంచి ఏ స్థాయిలో విసిగెత్తిపోయారో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకు నిదర్శనమే గడిచిన 5 రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరికి వారే కాక్రోచ్ జనతా పార్టీ పేర ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అకౌంట్లను ప్రారంభించడం, అలానే స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి యువకులు ఈ నియోజకవర్గం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అభ్యర్థి నేనేనని ప్రచారం చేసుకునేటువంటి స్థాయిలో పెరిగిపోయిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీతో ఎందుకు భయపడతా ఉన్నదంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీకే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వల్ల ఎక్కువ స్థాయిలో నష్టం కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి అభిజిత్ కూడా హత్య చేస్తాము, నీ ప్రాణాలు తీస్తాము, నీ అకౌంట్ని క్లోజ్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరిపోవాలి. అలానే కాక్రోచ్ జనతా పార్టీకి వస్తున్నటువంటి మద్దతు మీద కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఐటీ సెల్ విష ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఫండెడ్ పార్టీ, భారతదేశం మీద కుట్ర చేయడానికి ప్రారంభించినటువంటి పార్టీ. ఇది కేవలం భారత అస్తిత్వం మీద దెబ్బతీయడం కోసమే ప్రారంభించారు. దీంట్లో అత్యధిక శాతం ఈ 2.5 కోట్ల మందిలో సుమారు 1 కోటి మందికి పైచిలుకు ఇతర దేశాలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ వారు కావచ్చు, బంగ్లాదేశీయులు ఫాలో అవుతున్నారని తప్పుడు ప్రచారాలను, తప్పుడు కథనాలను కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ ప్రారంభించినది. అలానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది. అలానే అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఈ అభిజిత్ గతంలో సోషల్ మీడియాలో పనిచేశారు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మీద, ఈ దేశపు అస్తిత్వం మీద, ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలను టార్గెట్ చేయడం కోసం మాత్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారనేటువంటి ఒక విస్తృత స్థాయి విష ప్రచారం కొనసాగుతూ ఉన్నది. అలానే సోషల్ మీడియా వేదికగా, అదే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్కి హత్యా ప్రయత్నాలకు సంబంధించినటువంటి నిన్ను హత్య చేస్తాం, నీ కుటుంబాన్ని హత్య చేస్తాం, మేము చెప్పింది నువ్వు చేయాలనేటువంటి విధంగా ఆయనకు సంబంధించినటువంటి వార్నింగ్లు కూడా పెద్ద స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఆ అంశాలకు సంబంధించి అభిజిత్ స్పందిస్తూ, అవును, నేను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశాను. ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి అరవింద్ కేజ్రీవాల్ గారి పనితీరు, విద్యా విధానం మీద ఆయనకు ఉన్నటువంటి విధి విధానాలను నేను ఆకర్షితున్నై ఆ పార్టీలో పనిచేశాను. కానీ గడిచిన 2.5 సంవత్సరాలుగా నేను ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉంటున్నాను. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా ఉన్నత విద్య కోసం, నేను పై చదువుల కోసం ప్రస్తుతం యూఎస్సీకి వచ్చాను. ఇప్పటికే నా గ్రాడ్యుయేషన్ పూర్తయింది. రాబోయేటువంటి 10 రోజుల్లోనే నేను భారతదేశానికి రాబోతా ఉన్నాను. నాకు కావచ్చు, నా కుటుంబానికి కావచ్చు, ఇప్పటికే హత్యలకు సంబంధించి మిమ్మల్ని చంపుతామనేటువంటి హెచ్చరికలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే ఈ పార్టీని కొనసాగిస్తాం. మేము భయపడేటువంటి వ్యక్తిని కాదు. అలానే నేను ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నా వెనుక ఎవరూ లేరు. నా వెనుక ఈ దేశపు యువత ఉన్నది. నా వెనుక ఈ దేశపు సర్వోన్నత న్యాయస్థానం దగ్గర నుంచి సామాన్య ఉద్యోగి వరకు అవమానిస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. వారే నా కాక్రోచెస్, వారే నా బలం, వారే నా బలగం అనేటువంటి ఒక ఎమోషనల్ వీడియోని కూడా అభిజిత్ ఇప్పటికే విడుదల చేశారు. అలానే తన తల్లిదండ్రులకు కూడా
పెద్ద స్థాయిలో ఏదైతే మీ కొడుకును చంపుతాం, మిమ్మల్ని చంపుతాం అనేటువంటి హెచ్చరికలు కూడా వస్తున్నాయని కూడా అభిజిత్ చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎందుకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలే ఉండాలా? మరో ప్రత్యామ్నాయం రాకూడదా? మరొక ప్రత్యామ్నాయానికి ఈ దేశంలో చోటు లేదా? బీజేపీ పరిపాలన కొనసాగించాలి, లేకపోతే కాంగ్రెస్ పరిపాలన కొనసాగించాలా? మీరు ఇరువురు కలిసి దేశానికి చేసింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ దేశపు యువత యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయలేదు కాబట్టే కదా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి జంజీ యువత పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్లో పాల్గొంటా ఉన్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎవరికో అనుకూలంగా ఏర్పాటు చేసినటువంటి జనతా పార్టీ కాదు. ఈ దేశపు నిరుద్యోగ యువత గళంగా ప్రారంభమైనటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి వాతావరణంలో ప్రారంభమైనటువంటి ఈ చిన్న మూమెంటు చిలికి చిలికి గాలివానగా మారి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కావచ్చు, అలానే కాంగ్రెస్ పార్టీని భయపెట్టేటువంటి స్థాయికి వెళ్ళిందంటే ఈ పార్టీ ప్రారంభమైన అనతి కాలంలోనే కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీల యొక్క సోషల్ మీడియా హ్యాండిల్ని వాటిని బీట్ చేసి ముందుకు దూసుకు వెళ్తా ఉందంటే ఇది ఒక అభిజిత్ సాధించినటువంటి విజయం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి యువత విజయం. ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఈ ప్రభుత్వాల పనితీరు మీద విసిగి వేసారిపోయారు కాబట్టే మూడవ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ పరిస్థితులను గమనిస్తే తప్పకుండా కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేటువంటి పరిస్థితులు చాలా పుష్కలంగా కనబడతా ఉన్నాయి. మూడవ ప్రత్యామ్నాయం అనేది అవసరం. ఏఆర్బి అనేటువంటి రెండే ఉన్నప్పుడు వీడు కాదు వాడు కాదు అన్నప్పుడు మూడవ వ్యక్తి కూడా అక్కడ ఉంటే ఈ ప్రజాస్వామ్యంలో విలువ ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలకు కొంత పారదర్శకత కావచ్చు, కొంత నిబద్ధత, నిజాయితీ అనేవి ఉంటాయి. వీరు పరిపాలన కొనసాగిస్తే వారు వ్యతిరేకించడం, వారు పరిపాలన కొనసాగిస్తే వీరు వ్యతిరేకించేటువంటి వైఖరి కాకుండా మూడవ ప్రత్యామ్నాయం మొన్న మనం తమిళనాడు రాష్ట్రంలో చూసాం. హీరో విజయ్ తలపతి విజయ్ గారు చాలా పార్టీ ప్రారంభించినటువంటి తక్కువ కాలంలోనే ఎవరు ఊహించని విధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత శక్తిని, యువత యొక్క కృషిని, యువత యొక్క శ్రమని కూడగట్టి చాలా గొప్పగా పోరాటం చేసి సోషల్ మీడియాని ఒక పవర్ఫుల్ ఆయుధంగా ఉపయోగించుకొని ఆ యువతనే ఆ పార్టీ బలమైన కార్యకర్తలుగా ఉపయోగించుకొని ఈరోజు ఎవరు ఊహించని విధంగా, ఎవరి ఊహలకు అందని విధంగా ఈరోజు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ తలపతి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారంటే కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి యువత తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరనే దానికి ఒక ఉదాహరణ అది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఒక హై లెవెల్ మీటింగ్ని ఏర్పాటు చేసి మంత్రులను కూడా అందరినీ పిలిపించి సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మీకు తెలుసా, దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసా, యువత భారతీయ జనతా పార్టీని ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో మీరు చూస్తున్నారా, యువత యొక్క వ్యతిరేకతను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో అత్యధిక శాతం మంత్రి పదవులను యువతకే కేటాయిద్దాము, అలానే యువతకు కావాల్సినటువంటి అన్ని పరిస్థితులను కల్పిద్దాం అనేటువంటి స్థాయిలో ఒక క్యాబినెట్ సమావేశం జరిగిందంటే దానికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి భయం మొదలైంది? కాక్రోచ్ జనతా పార్టీ నుంచే కదా. అలానే దేశాన్ని కుదిపేస్తున్న మరొక ప్రధాన సమస్య నీట్ ప్రశ్నపత్రాల లీకు. ఈ నీట్ ప్రశ్నపత్రాల లీకుతో 23 లక్షల విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళు కష్టపడి శ్రమించి పరీక్షలు రాశారు. ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇన్నేసి కోట్ల రూపాయలు తిరిగి పరీక్షలు నిర్వహించడానికి ఎవరి ప్రజాధనాన్ని మీరు వృధా చేస్తూ ఉన్నారు? విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వస్తే వారిని పైనుంచి కింద వరకు 20 సార్లు తనిఖీ చేయడానికి మీకున్నటువంటి శ్రద్ధ ప్రశ్నపత్రాలు మీ వ్యవస్థ నుంచే లీక్ అవుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? అంటే మీకు తెలిసే ఈ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా? వీటికి బాధ్యత ఎవరు వహించాలి? వీటికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంహెచ్ఆర్డి మినిస్టరు ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత తీసుకొని రాజీనామా చేయమని ఈ దేశపు నవతరం, ఈ దేశపు యువతరం డిమాండ్ చేస్తుంది. తప్పేముంది? మీరు మంత్రిగా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతో నిర్వహించాల్సినటువంటి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో మీరే కదా. బాధ్యత తీసుకుని రాజీనామా చేయండి. మీకు వచ్చిన నష్టం ఏమున్నది? కాక్రోచ్ జనతా పార్టీ కూడా నీట్ ప్రశ్నపత్రాల లీకుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా పెద్ద స్థాయిలో ఉధృతంగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నది. ఈ అంశంలో కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ
అధ్యక్షుడు అభిజిత్కి కూడా పెద్ద స్థాయిలో లైఫ్ థ్రెట్స్, అంటే మిమ్మల్ని చంపేస్తాం, మీ కుటుంబ సభ్యులను చంపేస్తాం అనే హెచ్చరికలు వస్తున్నాయని ఆయన ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ దేశం ఎవడబ్బ జాగీరు కాదు. ఈ దేశం మీద వారా వీరా ఎవరా అనేది నిర్ణయించేది మీరో నేనో కాదు, ఈ దేశపు ప్రజలు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసాన్ని ఎవరైతే చొరగొంటారో వారే ఈ దేశాన్ని నడిపించే నాయకులు అవుతారు, వారే ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు అవుతారు. వీరు రాకూడదు, వారు రాకూడదు, దళితుడు రాకూడదు, గిరిజనుడు రాకూడదు, బీసీ వాడు రాకూడదు. మీరెవరిది డిసైడ్ చేయడానికి? ప్రజలు కదా డిసైడ్ చేస్తారు. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పాకిస్తాన్ ఫండెడ్ పార్టీయా, బంగ్లాదేశ్ ఫండెడ్ పార్టీయా, ఆమ్ ఆద్మీ పార్టీ ఫండెడ్ పార్టీయా, లేకపోతే కాంగ్రెస్ ఫండెడ్ పార్టీయా? మరి ఇవి ఎన్ని ఫండెడ్ పార్టీ అయితే 99% పైచిలుకు ఈ దేశపు యువత కాక్రోచ్ జనతా పార్టీకి ఎందుకు మద్దతుగా నిలుస్తుంది? అందుకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఇప్పటికే విడుదల చేశారు, ఒక్కసారి చూడండి. బీజేపీ ఐటీ సెల్ ఒక్కసారి పరిశీలించండి. ఎప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ విధి విధానాల గురించి మాట్లాడినా, ప్రశ్నించిన వారి మీద వెంటనే వీడు పాకిస్తాన్ ఏజెంటు, వీడు బంగ్లాదేశ్ ఏజెంటు, వీడు ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏజెంట్ అని ముద్ర వేసేసి, ఎందుకు ఈ దేశంలో ఉన్నవారు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించకూడదా? అంటే భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే అది దేశ వ్యతిరేక చర్యనా, దేశ వ్యతిరేక కార్యక్రమం? అది కాదు కదా. రాజకీయ పార్టీలు ఉంది ప్రజల విధి విధానాలకు అనుగుణంగా పనిచేయడానికి. ప్రజల విధి విధానాలకు అనుగుణంగా పనిచేయనప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు పోరాటం చేస్తారు. పోరాటం చేసి ప్రశ్నించినంత మాత్రాన వారు దేశద్రోహులైపోరు, ఈ దేశానికి వ్యతిరేకులైపోరు. ఎవరు ప్రశ్నించరో, ఎవరు భజన చేస్తారో, ఎవరు వెర్రి గొర్రెల్లాగా కషాయి వాడిన మీ గొర్రెలు ఏ విధంగా గొర్రెల మందలు ముందుకు వెళ్తాయో ఆ విధంగా వెర్రి గొర్రెల్లా వెళ్ళి ప్రశ్నించని వ్యక్తులు వాళ్ళు నిజమైన దేశద్రోహులు, వాళ్ళు ఈ దేశాన్ని అస్థిరపరిచేటువంటి నిజమైన వ్యక్తులు. ప్రశ్న ఎక్కడైతే ఉంటుందో అక్కడే జవాబుదారీతనం ఉంటుంది, అక్కడే ప్రభుత్వాలు జవాబుదారీతో పనిచేస్తాయి. అంతేకాని వాట్సాప్ యూనివర్సిటీలో ప్రశ్నించే ప్రతి వాడి మీద వీడి దేశద్రోహి, వీడి దేశ వ్యతిరేక అనేటువంటి ముద్ర వేయడం మానుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఈ దేశపు యువత ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారో వాస్తవాలు తెలుసుకొని ఆ వ్యతిరేకతను తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఆ వ్యతిరేకత నుంచి యువతను శాంతిపరిచేటువంటి ప్రయత్నం చేయాలి. యువతకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగించాలి. యువత విధి విధానాలకు తగ్గట్టు ప్రభుత్వ విధి విధానాలు కూడా మారాలి. అంతేకాని ఇంకా పాత చింతకాయ పచ్చడి తరహాలోనే మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే చేస్తాం, మీకు చేతనైంది చేయండి, మేము ఇలాగే కొనసాగుతామంటే తప్పకుండా ఈ రాజకీయం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఈ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ దేశాన్ని 60 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యం మీద పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? ఈరోజు బతకలేక, చావలేక తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏ విధమైనటువంటి పోరాటం చేస్తుందో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని ఉదాహరణగా తీసుకొని అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే జాగ్రత్తగా ప్రజలకు అనుకూలంగా పరిపాలన కొనసాగించకపోతే రాజకీయ సమాధులు ఈ ప్రజలు కట్టి చూపిస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్తో పాటు ఈ దేశపు యువత ఉన్నది. ఒక్క అభిజిత్తోనే కాదు, ఈ దేశపు యువతను ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. కాబట్టి అతని మీద హత్యా ప్రయత్నాలు చేస్తాం, అతని కుటుంబ సభ్యులను చంపుతాం, అతన్ని చంపుతామనేటువంటి హెచ్చరికలను మానుకోవాలి. అలాంటి వీడియో హెచ్చరికలను చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.